ఆరోగ్య సమస్య ఏదైనా ఉన్నప్పుడు డీలా పడకుండా ఉండేందుకు స్నేహితులు, బంధువులు ధైర్యం కోసం 4 మాటలు చెబుతూ ఉంటారు. అవి మనకు సాంత్వన కలిగిస్తాయి. కానీ సర్పీ వ్యాధి ఉన్నవారి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. తమకు ఫలానా సమస్య ఉంది అని చెప్పుకోలేరు. దీంతో సాంత్వన కాదు కదా, కనీసం సమస్యకు పరిష్కారం ఉందన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. కొంతమంది డాక్టర్ దగ్గరకు వెళ్ళటానికి కూడా జంకుతారు. దీంతో పెద్ద పెద్ద రోగాల కంటే ఎక్కువగా ఈ సర్పీ వ్యాధి మానసికంగా కుంగదీస్తుంది. శరీరంలో సున్నిత భాగాలపై అంటే పెదవులు, తలపై కాలిన బొబ్బల్లా, పొక్కుల్లా నీటి బుడగలు రావడం, తర్వాత అవి పగలడం, పుండ్లుగా మారడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొందరిలో జననాంగాలపై ఈ విధంగా జరుగుతుంది. దీన్నే సర్పి వ్యాధి లేదా హెర్పిస్ అని అంటారు. పుండ్లు విపరీతంగా నొప్పి పుట్టడం, సలపడంతో ఈ వ్యాధిగ్రస్తుల బాధలు వర్ణనాతీతం. శారీరక ఇబ్బందికి తోడు మానసికంగానూ కృంగిపోతుంటారు. అపరిశుభ్రమైన నీటి కారణంగా అప్పుడప్పుడు కాళ్ళు, చేతులపై నీటి పొక్కులు రావడం సహజమే. అయితే పొక్కులు కాలిన బొబ్బల్లా మారడం, ప్రత్యేకించి తల, పెదవులు, కళ్ళు, జననాంగాల వంటి సున్నితమైన భాగాలపై వస్తే అది సర్పిగా అనుమానించాలి. హెర్పిస్ టైప్ 1 రకంలో పొక్కులు, బొబ్బలు శరీరంపై నోటి దగ్గర వస్తుంటాయి. చిన్నపిల్లల్లో సాధారణంగా ఇవి వచ్చి పోతుంటాయి. హెర్పిస్ టైప్ 2లో బొబ్బలు లైంగిక అవయవాలపై వస్తుంటాయి. దీన్ని తీవ్రంగా భావించాలి. వ్యాధిగ్రస్తుల జీవితాన్ని ఈ టైప్ 2 హెర్పిస్ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా శృంగారం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. పెదవులపై ముద్దు పెట్టుకోవడం వలన కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించి నోటి దగ్గర పుండ్లు వస్తాయి. ఇప్పుడు హెర్పిస్ ఏంటంటే మనకి సీజనల్ అనమాట. ఇప్పుడు సీజన్ అనుకోవచ్చు. మనకి హెర్పిస్ ఇన్ఫెక్షన్ అనేది ఎందువలన వస్తుందంటేనండి వైరస్ వలన వస్తుందన్నమాట. ఈ హెర్పిస్లో రకరకాలు ఉంటాయండి, రకరకాల టైప్స్ ఆఫ్ హెర్పిస్ ఉంటాయి అన్నమాట. మనకి కామన్గా మనం చూసేది ఏంటంటే అంటే హెర్పిస్ జోస్టర్ అంటాం అనమాట. అంటే ఏంటంటే మనకి బాడీలో ఒక పక్కన అంటే ఒక సైడ్ ఆఫ్ ది బాడీలో ఏ ప్రాంతమైనా సరే క్లస్టర్స్ అనమాట, అంటే గుంపులుగా వచ్చే పొక్కుల్లాంటి వాటిని నీటితో ఫ్లూయిడ్తో ఉండే పొక్కుల్లాగా వస్తాయి అనమాట. ఇది దేనివల్ల వస్తుంది అంటే కనుక ముఖ్యంగా మనకి వైరస్ వల్ల వస్తుంది అనమాట. ఏ వైరస్ వల్ల అంటే మనకి చికెన్ పాక్స్, ఇప్పుడు చిన్నప్పుడు మనకి చికెన్ పాక్స్ వచ్చిన వైరస్సే ఒకసారి బాడీలోకి ఎంటర్ అయ్యింది అంటే కనుక అది చనిపోదండి. ఆ వైరస్ ఏమవుతుందంటే ఇన్యాక్టివ్గా మారి అదేమవుతుందంటే ఆ ఇన్యాక్టివ్ స్టేజ్లో స్కిన్ సెల్స్లోంచి నర్వ్ సెల్స్ దగ్గరికి వెళ్ళి ఉంటాయన్నమాట, రెస్ట్ తీసుకుంటుంటాయి. ఈ వారసిల్లా జోస్టర్ వైరస్ వలన వస్తుందన్నమాట. ఇది రావడానికి ముందే మనకి సిమ్టమ్స్ తెలుస్తాయండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బర్నింగ్తో మొదలవ్వచ్చు, పెయిన్తో మొదలవ్వచ్చు, లేదంటే కనుక టింగ్లింగ్ సెన్సేషన్తో మొదలవ్వచ్చు అనమాట. లేదంటే మనకి బాగా మంట ఎక్కువ ఉండి నొప్పితో కూడా కలిపి చిన్న మన పింపులల్లే రెడ్గా చిన్న పొక్కల్లే ఒక పొక్కుతో స్టార్ట్ అవుతుందన్నమాట. అవి అలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఒక పొక్కుతో స్టార్ట్ అయింది, మనం మన్నాడు చూసేసరికి ఒక 10 పొక్కులు రావడం, ఇంకొక రోజు చూసేసరికి ఒక 20 పొక్కులు రావడం, ఇలా జరుగుతుంటుంది. అంటే ఏంటంటే ఫాస్ట్గా అది పెరిగిపోతూ ఉంటాయి. హెర్పిస్ వ్యాధి ప్రధాన లక్షణం జననాంగాలు, సున్నితమైన శరీర భాగాలపై బొబ్బలు, పొక్కులు రావడమే. అయితే కొందరిలో ఇవి కనిపించకపోవచ్చు. దీంతో సర్పి వ్యాధి ఉందని గుర్తించలేరు. వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు, ఇతర రోగాల బారిన పడినప్పుడు ఈ హెర్పిస్ వైరస్ విజృంభిస్తుంది. సాధారణంగా ఈ వైరస్ సోకిన 2 వారాల తరువాత జననేంద్రియాలపై పుండ్లు వచ్చి 4వ వారానికి తగ్గిపోతాయి. దీంతో సమస్య తగ్గిపోయిందనుకుని పట్టించుకోవడం మానేస్తారు. కానీ వైరస్ వెన్నెముక చివర నిద్రాణంగా గూడు కట్టుకుని ఉంటుంది. దీంతో 1-2 నెలలకొకసారి ఇలా పుండ్లు రావడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. పుండ్లు కారణంగా జ్వరం రావచ్చు. గర్భిణీలకు మొదటి నెలలో ఈ వైరస్ సోకితే గర్భస్రావమయ్యే అవకాశముంటుంది. అదే ప్రసవ సమయంలో ఉంటే పిల్లలకు సోకుతుంది. వెన్నెముక ద్వారా నాడీ మండలానికి వైరస్ సోకితే మగవారిలో అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలనానికి కారణం కావచ్చు. మెదడుకు వైరస్ సోకితే మెనింజైటిస్ లాంటి తీవ్రమైన వ్యాధులు సైతం వచ్చే అవకాశముంటుంది. వీలున్నంత వరకు ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక ఇలాంటి ఈ హెర్పిస్ కనుక ఎఫెక్ట్ అయితే కనుక జెనిటల్ హెర్పిస్ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి
ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల బిడ్డకు కూడా సేఫ్గా ఉంటుందండి. అలా కాకపోతే తల్లికి బిడ్డకి కూడా ప్రమాదంగానే ఉంటుందన్నమాట. సో దీంట్లో కూడా రకరకాల, ఇప్పుడు బిడ్డకే కాకుండా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఎన్కెఫలైటిస్, మెనింజైటిస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే కళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. పిల్లలు పుట్టేటప్పుడు టైప్ 2 ఇన్ఫెక్షన్ ఉన్న మదర్కి బిడ్డ పుట్టేటప్పుడు వాళ్ళకి బిడ్డకు కూడా వ్యాపించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటేనండి, ఫస్ట్ టైం కనుక వాళ్ళకి మదర్కి ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ కనుక ఎఫెక్ట్ అయితే బిడ్డకి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదే రిపీటెడ్గా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంటే ఏమవుతుందంటే ఆల్రెడీ బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఉంటాయి, ప్లస్ మదర్కి కూడా తెలుస్తుంది తనకి ఇన్ఫెక్షన్ ఉంది అన్న సంగతి. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు కాబట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు. వీలున్నంత వరకు ఏ హెర్పిస్ ఇన్ఫెక్షన్ అయినా సరే ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా మస్ట్ అండి తీసుకోవాలి. ఒకసారి హెర్పిస్ వైరస్ లోపలికి ఎంటర్ అయ్యింది అంటే అది శాంతం పోయింది, ఇంకా మీకు హెర్పిస్ రాదు అని చెప్పడానికి వీల్లేదు. అది పర్మనెంట్గా మన బాడీలోనే ఉంటుంది. ఇదే కాకుండా కాంప్లికేషన్స్ని కూడా మనం చాలా వరకు అరికట్టవచ్చు. మన హెల్త్ కానీ, మన బిడ్డల భవిష్యత్తు కానీ, మన ఇది కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల చాలా హెర్పిస్ అనేది పెద్ద ప్రాబ్లం కాకుండా మనం చేసుకోవచ్చు. హెర్పిస్ లేదా సర్పి వ్యాధి అనేది ఒకరి నుంచి మరొకరికి శృంగారం ద్వారానే సోకుతుంది. కాబట్టి ఒక భాగస్వామితోనే సెక్స్లో పాల్గొనడం సురక్షితం. ఈ వైరస్ ఉందని తెలిసిన తరువాత ఖచ్చితంగా కండోమ్ వాడటం అలవాటు చేసుకోవాలి. సర్పి వ్యాధి లక్షణాలు కనిపించాక సిగ్గుతోనో బయటవారికి తెలిసిపోతుందనే భయంతోనో డాక్టర్ని సంప్రదించకుండా ఉండకూడదు. సర్పి వ్యాధిని పూర్తిగా నయం చేయలేం. అయితే ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకుంటే సర్పిని అదుపులో ఉంచవచ్చు. క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం ద్వారా పుండ్లు పెరగకుండానూ వ్యాధి ఇతరులకు సోకకుండానూ చేయవచ్చు. సమతుల ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి.